దేవుని యొక్క రాజ్య వ్యవస్థ ఎటువంటిదంటే, ఆర్థిక వ్యవస్థ, చుట్టూ కరువున్న నువ్వు ఆయన రాజ్యంలో ఉండి ఆయనలో ఉంటే నీకు సమృద్ధి ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. సారఫెత్లో ఉన్న స్త్రీ విధవరాలు, చుట్టూ అందరూ చనిపోతున్నారు, అన్ని చెట్లు మరణిస్తున్నాయి, అన్ని జంతువులు మరణిస్తున్నాయి, జనాలు మరణిస్తున్నారు. ఎందుకు? తినడానికి తిండి లేదు, తాడానికి నీరు లేదు. కానీ ప్రతిరోజు ఇంటిలో వంటగదిలో నూనె ఉత్పత్తి అవుతా ఉంది. హల్లెలూయా. ఎందుకు? ఆమె దేవుని రాజ్యంలో ఉంది. దేన్ని బట్టి? ఆమె విధేయతను బట్టి. మన దేవుడు ఈరోజు కూడా అద్భుతాలు చేసే దేవుడు. నమ్మిన వారు గట్టిగా హల్లెలూయా చెప్పాలి. మరి హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. మనం కథ వినడానికి రాలేదు, కానీ మన జీవితంలో అద్భుతం అనుభవించడానికి వచ్చాం. అవునా కాదా చెప్పండి. ఒక ప్రసంగం వినడానికి రాలేదు మీరు ఇక్కడ. మీ జీవితంలో దేవుణ్ణి సంధించి దేవుని యొక్క అద్భుతం మీరు అనుభవించడానికి వచ్చారు. హల్లెలూయా, ఆమేన్. సరే, ఇప్పుడు కీర్తనలు 66:12 అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్ము రప్పించి ఉన్నావు. నీవు మమ్ములను ఎక్కడికి రప్పించాడంటే దేవుడు సమృద్ధి గల స్థలానికి రప్పించావు. గమనించండి, దేవుని యొక్క చిత్తం ఏమను? మనలను, తన బిడ్డలను, తన జనాల్ని సమృద్ధి గల చోటుకి తీసుకెళ్ళడం. సమృద్ధి గల చోటు అంటే సంతృప్తి ఉండే స్థలం. సమృద్ధి గల స్థలం అంటే అధికముగా, చాలా లేమి లేకుండా అనుభవించే స్థలం. ఇది ఎటువంటి చిత్రాన్ని సృష్టిస్తుందంటే, దేవుని యొక్క వాక్యంలో కీర్తనలు 23లో ఏమన్నది? నా గిన్నె నిండి పొర్లుచున్నది అనే చిత్రాన్ని మనకి కనిపిస్తూ ఉంది. ఈ స్థలములో లేమి కానీ కొదువ కానీ ఉండడానికి వీలు లేదు. హల్లెలూయా. దేవుని హృదయము, దేవుని చిత్తము తన వాక్యంలో ఏ విధంగా ఉందో మీకు తెలియపరుస్తున్నాను ఈ రాత్రి. ఆమేన్. ఏమన్నారు? మీరు మమ్ములను సమృద్ధి స్థలానికి నడిపించారు. హల్లెలూయా. గమనించండి, ఆదాము అవ్వలను దేవుడు సృష్టించక ముందే ఏదెను అనే వనాన్ని, తోటను ఆయన వేసెను అని వాక్యంలో ఉంది. ఆ తోటలో మనిషికి కావలసినవి సమస్తాన్ని ఉంచాడు దేవుడు. ఆ వనంకి పేరు ఏం పెట్టాడండి? ఏదెను. చెప్పండి అందరూ. ఏదెను. ఏదెను అనే పదానికి అర్థం ఏంటో తెలుసా? సుఖము, సంతోషము. ఇంగ్లీష్లో చూసినట్టయితే ఈడెన్ అంటే వలప్చువస్ లివింగ్, అంటే సమృద్ధితో, సంతోషముతో, ఆనందముతో జీవించే స్థలం అన్నమాట అది ఈడెన్ అంటే. గమనించండి, ఎవరికి సంతోషము, సంతృప్తి, ఆనందం కలిగించడానికి సృష్టించాడు దేవుడు? అది ఆదాము అవ్వల కొరకు. ఏంటి మీరు గమనించాలంటే దేవుని చిత్తం. ఎందుకంటే దేవుని చిత్తం ఎప్పుడైతే మీ హృదయంలో స్థిరపరచబడుతుందో మీ విశ్వాసము బలపడుతుంది. విశ్వాసం బలపడ్డప్పుడు ఏ శత్రువు కూడా మిమ్మల్ని ఆపలేదు అది పొందడానికి. కాబట్టి మనం సమయం తీసుకొని దీన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇది మానవుని కొరకు సృష్టించాడు దేవుడు. ఆదాము అవ్వల కొరకు సృష్టించి అక్కడ ఎటువంటి లేమి లోటు లేకుండా ఆ స్థలాన్ని దేవుడు సృష్టించాడు. అప్పుడు ఆదాముతో ఏమన్నాడు దేవుడు? నీవు ఇదిగో ఈ చెట్టు ఉంది, దీని ఫలం ఉంది, ఈ ఫలంలో విత్తనం ఉంది, అది దానిలో దాని విత్తనము, దాని ఫలము అవన్నీ ఉన్నాయి. కాబట్టి ఎప్పటికి కూడా నీకు అవసరము అనేది ఏదున్నా ఈ అవసరాలన్నీ ఈ వనంలో తీర్చబడతాయి. హల్లెలూయా. కానీ మధ్యలో ఒక చెట్టు ఉంది, దాని ఫలము కానీ నువ్వు తిన్నట్టయితే నువ్వు ఖచ్చితముగా మరణించదవు అన్నాడు దేవుడు. ఆమేన్. అయితే ఒకరోజు ఆదాము అవ్వలు ఏం చేశారు? తిన్నారు. ఏదైతే తినకూడదో అది వారు తిన్నారు. ఆ రోజు వారు దేవుని నుంచి, దేవుని సన్నిధి నుంచి వారు వేరు చేయబడ్డారు. పాపము చేయుట వలన దేవుని సన్నిధి నుండి వారు చేయబడితిరి. హల్లెలూయా. పాపం ఏం చేస్తుంది? మనిషిని దేవుని నుంచి దూరము చేస్తుంది. నీవు ఖచ్చితముగా మరణించదవు అన్నాడు వాక్యంలో. మరణము అంటే ఏంటి? మనం సాధారణంగా చనిపోయిన వ్యక్తిని చూపించి ప్రాణము లేకుండా పడున్నటువంటి వ్యక్తి మనం కదిల్పినా వాడు చనిపోయాడు అంటాం. అంటే ఏమయ్యాడు? ఈ లోకాన్ని వదిలి మన నుంచి వేరు చేయబడ్డాడు. అవునా కాదా? చెప్పండి, చెప్పండి. ఆమేన్.
అంటే మరణానికి మూల అర్థం ఏంటంటే వేరు చేయబడము అని మూల అర్థం. అయితే దేవుడు ఏమన్నాడు, నీవు ఆ రోజు నిశ్చయముగా నీవు చచ్చెదవు. అంటే ఆ రోజు ఆయన శారీరకంగా మరణించలేదు, దాదాపు 900 సంవత్సరాల తర్వాత చనిపోయాడు. కానీ ఆత్మీయముగా ఆ రోజే ఆయన దేవుని నుంచి దూరము చేయబడ్డాడు. దూరము చేయబడ్డమే కాకుండా ఆ వాక్యంలో ఏమనుందంటే రెండో అంశం, దేవుడు ఆయనని వెళ్ళగొట్టెను ఉంది. వనములోంచి వెళ్ళగొట్టెను. గమనించండి, వనము నుంచి వెళ్ళగొట్టెను. వనం ఏంటి? వనము ఆదాము కొరకు వనము వేయబడ్డది, నాటబడ్డది. ఎందుకు? ఆదాము యొక్క అవసరాలన్నీ తీర్చబడే స్థలం ఏది? ఏదెను వనం. ఇప్పుడు ఆదాము వనము నుంచి వేరు చేయబడ్డాడు. దేవుడు ఆయన సృష్టించినటువంటి ఎన్వైరన్మెంట్ అంటే వాతావరణం నుంచి ఆయన దూరము చేయబడ్డాడు. దూరము చేయబడ్డంతో ఏమైంది? కష్టం వచ్చింది. అప్పుడు దేవుడు తను శపిస్తూ ఏమన్నాడు, నీ చెమటను కార్చి ప్రయాసముతో నువ్వు జీవిస్తావన్నాడు. చూసారా, ప్రయాసము, కష్టము, చెమట ఓడ్చి బ్రతకడము అనేది ఇవన్నీ ఎప్పుడు వచ్చాయి? మానవుడు పాపము చేసిన తరువాత. గమనించండి, దేవుని యొక్క చిత్తం ఏంటి మానవుని పట్ల? ప్రథమముగా చూసినట్టయితే మొదటిగా దేవుడు సృష్టించినప్పుడు మానవునికి ఏం అవసరం ఉందో అవన్నీ కూడా సదుపాయం అనుగ్రహించాడు ఎక్కడ? ఏదైనా వనంలో. మరి ఇప్పుడు పరలోకంలోకి వెళ్తే పరలోకం కూడా అలాగే ఉంది. ఆమేన్. అంటే దేవుని చిత్తం ఏంటి? సమృద్ధిగా మనిషికి అనుగ్రహించడమే దేవుని చిత్తము. కానీ పాపము వలన మనిషి దేవుని నుంచి దూరము కావడమే కాదు, కానీ దేవుడు అనుగ్రహించే సమృద్ధి నుంచి కూడా మానవుడు దూరము చేయబడ్డాడు. కానీ దేవుని హృదయము మనిషి పట్ల మారలేదు. దేవుని యొక్క ప్రేమ మన పట్ల మారలేదు. ఎలాగైనా సరే ఈ తప్పిపోయిన మనిషిని తిరిగి తన కుమారునిగా చేసుకోవాలని ఆశిస్తూనే ఉన్నాడు. ఆయన ప్రణాళిక ఏంటి? ఎప్పుడు కూడా ఆయన ప్రణాళిక మనలను సాతాను యొక్క బంధకము నుంచి విడిపించి సమృద్ధిలోకి నడిపించాలి అనేదే ఆయన యొక్క ఉద్దేశం. ఇప్పుడు నిర్గమాకాండము 3వ అధ్యాయంకి వెళ్దాం. నేను చెప్పేదంతా మీకు అర్థమవుతున్నట్టయితే ఆమెన్ చెప్పండి ఒకసారి. ఆమేన్. బాగా అర్థమవుతుందండి? అర్థమవుతుందా? ఆమేన్. ఓ హల్లెలూయా. సరే, నిర్గమాకాండము 3వ అధ్యాయం 7వ వచనం. మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. ఐగుప్తులో ఉన్న బిడ్డల యొక్క బాధను నేను నిశ్చయముగా చూచితిని. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. హల్లెలూయా. దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు, నా ప్రజలు పడే బాధలు, వారి యొక్క దుఃఖము, వారి విలాపన అన్ని నేను గ్రహించాను అంటున్నాడా. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుంచి వారిని విడిపించుటకు. గమనించండి, మొట్టమొదటి విషయం ఏంటంటే, ఎవరైతే మనలను బంధించాడో, ఎవరైతే దేవుని బిడ్డలను బంధించారో వారి బంధకము నుంచి విడిపించడానికి దేవుడు ప్రణాళిక వేస్తున్నాడు. ఆ దేశములోంచి విశాలమైన మంచి దేశమునకు పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించడానికి దిగి వచ్చాడు. చూసారా? గమనించండి. ఇప్పుడు 2 అంశాలు ఇక్కడ. మొట్టమొదటి ఏమంటున్నాడు? నా ప్రజలు, నా బిడ్డల విలాపన, వారి బాధ, వేదన ఇవన్నీ నేను గమనించి మోషే వారిని ఐగుప్తు యొక్క బంధకము నుంచి విడిపించడానికి వచ్చాను. హల్లెలూయా. ఏ బంధకములో నీ ఉన్నా ఆ బంధకము నుంచి విడిపించడానికే యేసయ్య వచ్చాడు. హల్లెలూయా. ఈరోజు రాత్రి గమనించు, నువ్వు ఎటువంటి బంధకములో ఉన్నా సరే, అది అనారోగ్యం అవ్వచ్చు, ఆర్థిక ఇబ్బంది అవ్వచ్చు, కుటుంబ విషయం అవ్వచ్చు, గర్భఫలమై ఉండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు. ఏ ఇబ్బంది అయినా సరే నా దేవుడు, నా యేసయ్య మిమ్మల్ని విడిపించడానికే వచ్చాడు. హల్లెలూయా. ఇది సువార్త.
ఆర్థిక విషయం ఒకటే కాదు, అన్ని విషయాలు. ఎన్నిసార్లు చదువుతున్నాం వాక్యంలో, అన్ని విషయంలో కూడా నువ్వు ఆశీర్వదించబడాలనేదే దేవుని యొక్క చిత్తం. నీకు గర్భఫలము లేదా, గొడ్రాలంటున్నారా నిన్ను, అది దేవుని చిత్తము కాదు. డాక్టర్లు ఏమైనా అనొచ్చు, దేవునికి అసాధ్యమైంది ఏది కూడా లేదు. హల్లెలూయా, హల్లెలూయా. మరి మా సంఘానికి ఒక జంట వచ్చిందండి. వారు అనేక సంవత్సరాల నుంచి పిల్లలు పుట్టడం లేదు, అసలు పుట్టరు అనేటువంటి తీర్మానానికి వచ్చారు. అటువంటి సమయంలో వచ్చినప్పుడు వాక్యం విడుదల చేయబడ్డది. వారు స్వీకరించారు నిలబడి. దేవా మీకు స్తోత్రం, మాకైతే తెలియదు, మా డాక్టర్లు అయితే ఏమాత్రం కూడా మాకు మరి నిరీక్షణ ఇవ్వటం లేదు, కానీ మీకు స్తోత్రం, మీ వాక్యంలో శక్తి ఉందని లేచి నిలబడ్డారు. దేవుని కృపను బట్టి ఆమె గర్భవతి అయింది. ముగ్గురిని ఒకటేసారి కన్నది. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. అద్భుతాలు చేసే దేవుడు. మీ దుఃఖిస్తున్నారా, దేవుని సన్నిధిలో విలపిస్తున్నారా, ప్రార్థన చేస్తున్నారా, మొర పెడుతున్నారా, మీకు దేవుడు వింటం లేదు అనిపిస్తుందా? దేవుడు వినగలిగే చెవులు దేవుని. హల్లెలూయా. మీ ప్రార్థనకి జవాబిచ్చే దేవుడు, మీకు సమాధానాన్ని ఇచ్చే దేవుడు, మీకు విడుదలనిచ్చే దేవుడు, మీకు అద్భుతాలు జరిగించే దేవుడు. మీకు అసాధ్యమని మనిషి చెప్పొచ్చు, కానీ మనిషికి అసాధ్యమై ఉండొచ్చు, కానీ దేవునికి అసాధ్యమైంది ఏది కూడా లేదు. హల్లెలూయా, హల్లెలూయా. నీ దేవుడు, నా దేవుడు సమస్తాన్ని సాధించగలడు. హల్లెలూయా, నీ కొరకు. ఆమేన్. కాబట్టి ఎటువంటి ఇబ్బందిలో ఉన్నా సరే ఈ రాత్రి నువ్వు విడుదల పొందనై ఉన్నావు. ఎటువంటి ఆటంకం ఎదుర్కొంటున్నా సరే దాన్ని జయించగలవు, ఎందుకంటే యేసయ్య మనకి తోడై ఉన్నాడు. దేవుడు నాకు తోడై ఉంటే ఎవడు నిలవగలడు నా ఎదుట? హల్లెలూయా. If God be for us, who can be against us? దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మీరు భయపడకు, నిరాశపడకు, నిస్పృహ చెందకు. నీవు విజయవంతుడు, నువ్వు జయించేవాడివి. జయించే బీజము నీలో ఉంచాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఐజాక్ ప్రభాకర్ అనేటువంటి ఒక సహోదరుడు కూడా మరి అద్భుతమైనటువంటి సాక్ష్యం మన మధ్యలో పంచుకుంటున్నారు. ఈ సహోదరుడు మరి ఒక నెల పాస్ట్ గారు ఎప్పుడైతే మరి టర్న్ అరౌండ్, అంటే మీకు అన్ని కూడా మీకు అనుకూలంగా సమకూర్చబడితే మీ కొరకు మరి దేవుడు త్రిప్పనై ఉన్నారు అనేటువంటి మాటను విడుదల చేసినప్పుడు పొందుకోవడం జరిగింది. అంత మాత్రమే కాకుండా మరి ఎన్నో సంవత్సరాలుగా లేక ఎన్నో దినాలుగా కుమారుడు బిజినెస్ డీల్ ఒకటి మరి స్టార్ట్ చేయాలని మరి ప్రారంభించాలని కోరుకుంటున్నారు, కానీ ఏ విధంగా కూడా దానికి కావాల్సినవన్నీ కూడా సమకూర్చబడలేదు. కానీ ఈ నెల మరి అతను శామ్యూల్ పట్ట మినిస్ట్రీస్తో భాగస్వామ్యం పొందుకోవడానికి ముందుకు వచ్చినప్పుడు దేవుడు మరి ఒక వారం సమయంలోనే ఏదైతే బిజినెస్ డీల్ మరి తన ఎదురు చూస్తున్నారో అది తనకి మరి అనుగ్రహించడం జరిగింది. మరి తను చేసేటువంటి ఉద్యోగంలో కూడా మరి పార్ట్నర్షిప్ తీసుకున్నటువంటి ఈ నెలలోనే డబుల్ శాలరీ, మరి తన యొక్క జీతాన్ని రెండింతలుగా దేవుడు ఇచ్చి దేవుడు మరి తన కుమారుని ఆశీర్వదించారు. దేవునికి సమస్త మహిమ కలుగును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇటీవల ఇంకో సాక్ష్యం విన్నాను. ఇంకో దేశంలో ఈ యొక్క బిడ్డకి ఈ జంటకి పిల్లలు పుట్టం లేదు. అటువంటి సమయంలో వారి పాస్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పారు, అయ్యా మాకు పిల్లలు పుట్టం లేదు. ఏంటి ప్రాబ్లం ఏంటంటే ఫాలోపియన్ ట్యూబ్ తీసేశారంట. పిల్లలు పుట్టడానికి ఆస్కారం లేకుండా ఆపరేషన్ అయింది. గర్భసంచిని తీసేశారు. అసలు ఏ రకంగా కూడా పిల్లలు పుట్టడానికి ఆస్కారం లేదు. ఏం నమ్ముతారు మీరు? దేవుని వాక్యం నమ్ముతారా? మీరు చూసేది డాక్టర్లు చెప్పేది నమ్ముతారా? ఏమన్నాడు యెషయా ప్రవక్త, హూ హ్యాత్ బిలీవ్డ్ our report అన్నాడు. మా సమాచారం ఎవడు నమ్మెను? మా సమాచారం ఎవడు నమ్మెను? ఆ పాస్టర్ గారు, ఆ బిషప్ గారు మీరు చేతుల నుంచి ప్రార్థన చేసి ప్రభు మిమ్మల్ని దీవించును గాక అన్నాడు. సంవత్సరం తిరగక ముందు ఆ బిడ్డ 3 పిల్లల్ని కన్నది. హల్లెలూయా. అసాధ్యం, అవును, సహజముగా అసాధ్యం, కానీ దేవునికి అసాధ్యమైంది ఏది కూడా లేదు. నీలో ఏది లేదో, ఏది డాక్టర్లు తీసేశాడో అది తిరిగి సృష్టించగలిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మీ కిడ్నీ ప్రాబ్లం ఉందా? కొత్త కిడ్నీ ఇస్తాడు దేవుడు. మీ హార్ట్ ప్రాబ్లం ఉందా? కొత్త గుండెని ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. మీ ఊపిరితిత్తుల్లో ప్రాబ్లం ఉందా? కొత్త నూతనమైన ఊపిరితిత్తులు ఇవ్వగలడు దేవుడు. హల్లెలూయా. సృష్టించిన వాడు ఆయనే. ఆమేన్. కాబట్టి నాకు అసాధ్యం అనే పదం రాకూడదు మన నోట్లోంచి. ఎందుకు? మన విశ్వాసము చొప్పున సమస్తాన్ని మనము సాధించగలము. హల్లెలూయా. కాబట్టి ఏమన్నాడు ఆయన? వారి యొక్క మొరని విని మోషే, నేను విన్నాను, వారిని విడుదల చేయడానికి వచ్చాను అన్నాడు. విడిపించడం మట్టుకే కాదు, విడిపించిన తరువాత ఇంకొక విషయం, వారిని నడిపిస్తాను అన్నాడు. హల్లెలూయా. విడిపించి నడిపిస్తాడు. హల్లెలూయా. విడిపించి ఎక్కడునో అక్కడ వదిలేడు దేవుడు. నిన్ను రక్షించి నువ్వు ఎక్కడునో అక్కడ వదిలేడు. ఆయన వెంబడిస్తే ఎక్కడికి వెళ్తావో తెలుసా? సమృద్ధి అనే స్థలానికి వెళ్తావు. హల్లెలూయా. ఏమన్నాడు? వారిని విడిపించి, ఐగుప్తు నుంచి విడిపించి, పాలు తేనెలు ప్రవహించేటువంటి కానాను విశాలమైన స్థలానికి వారిని నడిపించడానికి వచ్చాను అన్నాడు. హల్లెలూయా.
గమనించారా? ఎప్పుడన్నా అబ్రహాముతో మాట్లాడాడు దేవుడు, అబ్రహామా, నీవు నన్ను, నీ దేశమును, నీ ఇంటి వారిని, నీ కుటుంబాన్ని అందరినీ వదిలి నన్ను వెంబడించినట్టయితే నేను బహుగా ఆశీర్వదించదను అన్నాడు. ఆమేన్. గమనించండి, ఎప్పుడైనా సరే దేవుణ్ణి వెంబడించాలని నువ్వు అంటే నువ్వు ఎక్కడున్నావో అక్కడి నుంచి నువ్వు బయలుదేరాలి. నీ మనసులో మార్పు కావాలి, నువ్వు తలంచే విధానంలో మార్పు కావాలి, నువ్వు ప్రవర్తించే విధానంలో మార్పు కావాలి. దేవుడు ఎక్కడ నడిపిస్తే అక్కడ నడవడానికి, ఏమి చేయమంటే అది చేయడానికి సిద్ధంగా ఉండాలి. ప్రభువా ఎక్కడికి వెళ్ళాలి అంటే చెప్పను, నన్ను వెంబడించు అన్నాడు. అయితే అబ్రహాము 12వ అధ్యాయం ఆదికాండం 4వ వచనంలో ఉంది, దేవుడు చెప్పిన ప్రకారంగా ఆయన వెంబడించాను అని ఉంది. హల్లెలూయా. అబ్రహాముగా ఎంతగా దీవించబడ్డాడంటే మనం ఊహించలేనంతగా దీవించబడ్డాడు. ఎందుకు? వాక్యానికి, దేవుని నడిపింపుకి లోబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నడిపింపుకు నువ్వు లోబడితే, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం చూసినట్టయితే ఏమన్నాడంటే, నేను పలికిన మాటకు మీరు లోబడి నా ఆజ్ఞలు గైకొన్నట్టయితే నేను మిమ్మల్ని అన్ని జనముల కంటే ఉన్నత స్థితిలో ఉంచుతాను అన్నాడు. హల్లెలూయా. సమృద్ధి కలిగిస్తానన్నాడు. వాక్యము, దేవునికి లోబడము, వాక్యానుసారంగా జీవించడం అనేది మనం నేర్చుకోవాలి. ఇది మతపరమైనటువంటి పుస్తకము కాదు, ఇది క్రైస్తవ మతానికి చెందిన పుస్తకం కాదు, ఇది జీవిత విధానము నేర్పించే పుస్తకము. దేవునిలో నడుచుకుంటూ దేవుని వెంబడించినప్పుడు దేవునికి ఆశీర్వాదం ఎలా అనుభవించాలో తెలుసుకునే టెక్స్ట్ బుక్ ఇది. హల్లెలూయా. దీన్ని ఎంతకాలం అయితే మీరు మతపరముగా చూస్తారో అంతవరకు మీరు బంధకములోనే ఉంటారు. ఇది మతపరముగా చదవకూడదు. ఇది నాకు జీవితాన్ని అనుగ్రహించే మాన్యువల్ పుస్తకము, నాకు జీవిత విధానాన్ని నేర్పించే పుస్తకము, ఆలోచన విధానాన్ని నేర్పించే పుస్తకము. దేవుని వాక్యది. ఆయన నాతో మాట్లాడుతున్నాడు. దీని ప్రకారంగా నా నడకను నేను సరిదిద్దుకోవాలి. ఈ పుస్తకము ప్రకారం అనేది జీవించాలి. దీనిలోనే నా సమృద్ధి, దీనిలోనే నా స్వతంత్రత, దీనిలోనే నా స్వస్థత, దీనిలోనే నా సంతృప్తి, దీనిలోనే నా సంతోషము ఉందని నేను ఎప్పుడైతే ఎరిగి నా జీవితాన్ని మార్చుకుంటానో అప్పుడే నేను దీన్ని అనుభవించగలను. హల్లెలూయా. మర్చిపోండి, ఇది పుస్తకం, ఇది మతపరమైన పుస్తకము కాదు. ఏదో రాత్రులు సాతాను వచ్చి మిమ్మల్ని పీడకల్లో వస్తాయని చెప్పి తల కింద పెట్టుకొని పడుకుంటుంటారు. ఏదైనా మంత్రమా? మంత్రశక్తి పుస్తకం అది కాదు. సాతాను ఈ పుస్తకాన్ని చూసి భయపడదు. పాస్టర్ గారు ఏం బోధిస్తున్నారండి, ఈ పుస్తకాన్ని చూసి భయపడదా? భయపడదు. ఎలా చెప్పగలరు? మరి వాడు భయపడితే వాడికి ఎలా తెలిసి వాక్యం యేసయ్యతో మాట్లాడడానికి? వాడు చదివాడు ఇది. ఆమేన్. ఎప్పుడు భయపడతాడో తెలుసా? ఎప్పుడైతే ఆ వాక్యం నీ హృదయంలోకి వచ్చి నీవు విశ్వాసముతో పలుకుతావో అప్పుడు వాడు వణుకుతాడు. హల్లెలూయా. ఈ వాక్యం నీ హృదయంలో నాటబడాలి. నాటబడి నీ హృదయంలోంచి విశ్వాసంతో నీ నోటి ద్వారా పలకబడాలి. అప్పుడు వాడు దానిని ఎదిరించలేడు. ఎందుకంటే క్రియాత్మకమైనటువంటి ఆ వాక్కుని వాడు ఎదిరించే శక్తి వాడికి లేదు. హల్లెలూయా. కాబట్టి జనులారా వినండి, ఇదేదో ఆదివారం ఒకసారి సంఘానికి వెళ్ళేటప్పుడు ఒకసారి దుమ్ము దులిపి తీసుకెళ్ళి పాస్టర్ గారు ఆదికాండం అంటే మత్తయి ఎతకడం, మత్తయి అంటే పాత నిబంధనలో ఎతుకుతున్న చాలామంది ఉంటారు. హబక్కు కంటే బూతు మాట మాట్లాడుతున్నాడు ఈయన అనుకుంటారు. అలాంటి క్రైస్తవులు. అందుకే మన బతుకులా పాడై ఉంది. వాక్యమే తెలియదు. ఎలా బతుకుతాం మనం విజయవంతంగా? దేవుడు ఏమంటున్నాడో ఇది తెలియదు. ఎలా బ్రతకగలవు జయ జీవితం? వాక్యం ఎరిగిన వాడే, వాక్యానుసారంగా వాడి జీవితాన్ని సరిదిద్దుకున్న వాడే, ఆ వాక్య ప్రకారం నడుచుకున్న వాడే జయ జీవితం జీవించగలడు. హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి నుంచి సమృద్ధి అనేది నీ పట్ల దేవుని చిత్తమని ఎరిగి ఆ సమృద్ధిని ఎలా సంపాదించాలో, ఆ సమృద్ధిలో ఎలా జీవించాలో, ఆ సమృద్ధిని ఎలా అనుభవించాలో తెలుసుకోవాలంటే ఈ వాక్యాన్ని గమనించాలి. హల్లెలూయా. కాబట్టి జాగ్రత్తగా వినండి. ప్రతి రాత్రి వచ్చి ఏం మాట్లాడి ఏమి బోధించలేనో గమనించిన జనులారా, నేను నా భార్య, ఇంతకుముందు నా భార్య మీతో వాక్యం ప్రకటిస్తూ చెప్పింది, చాలా ఆర్థిక ఇబ్బందుల్లో జీవించాం మేము. చాలా అతి కష్టమైన జీవితం జీవించాం ఒకప్పుడు. కానీ ఇప్పుడు దేవుడు ఎంత ఆశీర్వదించాడంటే చెప్తే చాలామంది ఈర్ష్యపడతారు, కుళ్ళుకుంటారు.
అంతగా ఆశీర్వదించాడు దేవుడు. దేన్ని బట్టి? దోపిడీ ద్వారానా, లేకపోతే అడుక్కోనా, లేకపోతే డాలర్లు అడుక్కొని అమెరికాకి వెళ్ళి డాలర్లు తెచ్చుకోనా? కాదు. అమెరికా నుంచి మా దగ్గరకు వచ్చి వాక్యం చెప్పిన ప్రతి బోధకుడికి మేము ఇస్తాం ఇప్పుడు. హల్లెలూయా. దేవుడు అంత మంచి స్థితిలో ఉంచాడు మనల్ని. దేవుడికి అది మన దేశమేం బీదదా? కాదు. మన దేశం ఎలాగున్నా సరే మనం బీదవారమా? కాదు. మనము గొప్పవారము, ధనికులము. యేసయ్యలో మనం ధనికులము. హల్లెలూయా. అమెరికా నుంచి చాలా పెద్ద పెద్ద భక్తులు వచ్చి మా దగ్గర సంఘంలో వాక్యం చెప్తూ ఉంటారు. ఎవరిని కూడా ఉట్టి చేతులతో పంపించం. ఒక నయా పైసా వారి దగ్గర తీసుకోం. వారిని వచ్చి వాక్యం బోధిస్తే వారు అడగకుండానే వారికి మేము విత్తనం విత్తుతాం. ఎందుకంటే వారి జీవితంలో పనిచేస్తున్న దేవుడు మా జీవితంలో కూడా పని చేయాలనే ఉద్దేశముతో నాటాలి. ఎక్కడ మంచి పంట ఎక్కడ పుడుతుందో, ఎక్కడ కోయబడుతుందో అక్కడ విత్తనం నాటాలి. విత్తనము నాటకపోతే పంట కోయడానికి హక్కు లేదు నీకు. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుడు ఎంతగా ఆశీర్వదిస్తున్నాడంటే మన సంఘము నుంచి ప్రతి సంవత్సరం 2 సార్లు బర్మాకి మనం టీమ్స్ పంపిస్తున్నాం. మన చర్చ్ నుంచి అక్కడ టీమ్స్ వెళ్ళి అక్కడ వాక్య ప్రకటన చేసి అనేక మంది పాస్టర్లు, నాయకులు లాంటి వాళ్ళు 100 మంది వస్తే వారికి వాక్యము బోధించి వారికి ఆహారమునిచ్చి 3 రోజులు లేకపోతే 4 రోజులు మీటింగ్లు చేసి సమస్త ఖర్చులు మనమే వహిస్తున్నాము. ఎక్కడి నుంచి వస్తున్నాయి? డాలర్లు వస్తున్నాయి కాదు, రూపాయలు. డాలర్లు సృష్టించిన దేవుడే రూపాయలను కూడా సృష్టించాడు. హల్లెలూయా. ఆమేన్. దేవునికి నా రంగు కూడా ఇష్టం, అందుకే ఈ రంగు చేసుకున్నాడు. తెల్ల రంగు అంటే ఎక్కువ ప్రీతి లేదు దేవుడికి. హల్లెలూయా, ఆమేన్. తెల్ల రంగు తోలుంటే వాడు గొప్పోడు అవ్వడు. దేవునిలో ఉంటే మనం గొప్పడు అవుతాం. చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. యుగాండాకి పంపించాం, ఇంకో దేశానికి ఇంకో టీంని పంపించాం. అక్కడ వెళ్ళి సేవ చేయమని. ఎక్కడి నుంచి వస్తుందండి? దేవుడిని ఈ సత్యాన్ని నేను ఎరిగాను కొద్దిగా, ఇంకా సంపూర్ణంగా ఎరగలేదు, ఇంకా నేర్చుకున్నాను నేను. ఈ కొద్దిలోనే నేను ఎంత అనుభవిస్తే ఇంకా తెలుసుకుంటే ఇంకెంత అనుభవించగలం. మనము దేవుని బిడ్డలుగా ఈ రాజ్యంలో జీవిస్తూ అనేక రాజ్యాలకి, అనేక దేశాలకి దీవెనకరంగా మారగలము అని ఈ వాక్యం నుంచి నేను బోధించగలను ధైర్యముగా. హల్లెలూయా. మీరు ఈ పట్టణంలోనే కర్నూలులో ఉంటూ కూడా మీరు అనేక దేశాలకి దేవుని సువార్తను ప్రకటించగలరు. హల్లెలూయా. మీరు ధనమును ఇవ్వగలరు, మీరు ఆశీర్వదించబడగలరు, అనేకులకి ఆశీర్వాదకరంగా మారగలరు. దేన్ని బట్టి దేవా దేవా ఎప్పుడు ఆశీర్వదిస్తావు దేవా, నువ్వు నా ప్రార్థన ఆలకిస్తావా దేవా, ఎప్పుడన్నా నాకు సంపూర్ణ విడుదల ఇస్తావా దేవా. ఇటువంటి విలాపన ప్రార్థనతో కాదు, వాక్యము నెరిగి ఆ ఖడ్గమును వాడి ఎవడైతే నిన్ను పేదరికంలో ఉంచాడని నిర్ణయించుకొని నీకు ఎదురిస్తున్నాడో వాడిని తునాతునకలు చేసుకుంటూ ముందుకు సాగుతూ వాడి దగ్గర నాకు చెందింది నేను వాడి దగ్గర నుంచి తీసుకొని జయ జీవితం జీవించాలి. గట్టిగా చెప్పండి హల్లెలూయా. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. వారిని విడిపించడమే కాదు, పాలు తేనెలు ప్రవహించే సమృద్ధి గల విశాలమైనటువంటి మంచి దేశం. చెప్పండి అందరూ, మంచి దేశం. మళ్ళీ దేవుడు నువ్వు నిజంగా రక్షణ అనుభవించినట్టయితే ఆయన్ని ఈ రోజు నుంచి వెంబడించడం నేర్చుకో. నువ్వు ఎన్నడూ కూడా నిరాశతో లేమిలో బ్రతకాల్సిన అవసరం ఉండదు. దేవుడు ఎప్పుడు కూడా తన బిడ్డల్ని సమృద్ధిలోకే నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇబ్బందులు కష్టాలు రావా? వస్తాయి, కానీ జీవితాంతం ఉండవు. పరీక్షల్లాగా వస్తాయి, వాటిని జయిస్తే సమృద్ధిలోకి వెళ్తావు. ఆమేన్. నేను కష్టాలు లేని క్రైస్తవత్వం గురించి మాట్లాడటం లేదు. కష్టాలు వస్తాయి, ఎందుకంటే దేవుడే అన్నాడు యోహాను సువార్త 16:33 యు విల్ హ్యావ్ ట్రిబ్యులేషన్. మీకు శ్రమలు కలుగుతాయి కానీ జీవితాంతం ఉండవు. కాబట్టి ఏమన్నాడు? మీకు శ్రమలు కలుగుతాయి కానీ ఏం చేయమన్నాడు? బీ ఆఫ్ గుడ్ చీర్, ఆనందించండి. ఎందుకు? ఆయన జయించేశాడు కాబట్టి జయము నా హక్కు, ఓడిపోవడం కాదు, నేను జయించడమే నా హక్కు. మీరందరూ ఇప్పుడు వరకు విన్నటువంటి వాక్యం ద్వారా ఎంతగానో ఆశీర్వదించబడ్డారని నేను నమ్ముచున్నాను. అయితే నేను మాట్లాడేటువంటి దేవుని దీవెనల గురించి, దేవుడు మనల్ని ఏ విధంగా ఆశీర్వదించాలని ఉద్దేశిస్తున్నాడో ఇవన్నీ మనం అనుభవించాలంటే ప్రాముఖ్యంగా ఒక విషయం మనం జరిగించాలి. మనం రక్షణ లేకుండా యేసయ్య గారి దేవుని దీవెన మనం అనుభవించలేము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రక్షించబడాలి అంటే ప్రతి ఒక్కరు కూడా యేసయ్యని తమ సొంత రక్షకునిగా అంగీకరించాలి. మీలో అనేక మంది మరి
సంఘానికి వెళ్తున్నారేమో, మరి బైబిల్ చదువుతున్నారేమో, కానీ మీకు ఒక నిజమైనటువంటి యేసయ్యతో అనుభవం ఉందో లేదో, లేనట్టయితే మీరు తిరిగి జన్మించాలి. వాక్యం మనకు తెలియపరుస్తుంది మనకు తిరిగి జన్మించాలి అని. కాబట్టి మీరు తిరిగి జన్మించని అనుభవంలో ఉన్నట్టయితే, మీరు తిరిగి జన్మించాలని ఆశిస్తున్నా మీరు నాతో పాటు ఈ ప్రార్థన చేయాలి. కాబట్టి ఎప్పుడైతే మనం ఈ ప్రార్థన చేస్తామో దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఎందరైతే వారిని ఆయన్ని అంగీకరిస్తారో వారందరూ దేవుని పిల్లలు అగుటకు అధికారం ఇస్తానని వాగ్దానం ఇచ్చేశాడు దేవుడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. మరి కొద్దిమంది యేసయ్యను స్వీకరించి కూడా తిరిగి మరి గత పాత చీకటి జీవితంలో తిరిగి వెళ్ళిపోయినటువంటి వారు కూడా ఉండవచ్చు. అటువంటి వారిని కూడా యేసయ్య మరి హస్తాలు చాపి మనల్ని ఆహ్వానిస్తున్నాడు. కాబట్టి మీరు కూడా నాతో పాటు ప్రార్థన చేసి మీ జీవితాన్ని తిరిగి యేసయ్యకు సమర్పించుకోవాలని నేను మనవి చేస్తున్నాను. మీకు అటువంటి ఆశ ఉన్నా, పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని ఈ విధంగా ప్రేరేపిస్తున్నట్టయితే దయచేసి నా తట్టు మీరు చూస్తూ కళ్ళు మూసుకొని మీ కుడి చేయి పైకెత్తి నాతో పాటు ప్రార్థన చేయండి. యేసయ్య, నేను పాపినని నేను ఎరిగినాను. కాబట్టి ప్రభువా, మీరు నన్ను కాపాడమని రక్షించమని ప్రార్థిస్తున్నాను. నా పాపముల నిమిత్తము మీరు శిలువ మ్రాను మీద మరణించి రక్తము కార్చి పాతి పెట్టబడి 3వ రోజున లేచారని నేను నమ్మి విశ్వసించి నా నోటితో ఒప్పుకొనుచున్నాను. దేవా, నన్ను మీ బిడ్డగా స్వీకరించమని ప్రార్థిస్తున్నాను. మీ వాగ్దానం ప్రకారం నన్ను స్వీకరించినందుకు, నన్ను మీ కుమారుడిగా కుమార్తెగా చేసుకున్నందుకు మీకు స్తుతి చెల్లిస్తున్నాను. మీకు వందనాలు ప్రభువా. ఈ రోజు నుంచి మీరే నా ప్రభు, మీరే నా దేవుడు. మీకే స్తుతి అర్పిస్తున్నాను. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మరి ఈ ప్రార్థన మీరు చేసినట్టయితే వాగ్దాన ప్రకారంగా మీరు దేవుని బిడ్డలయ్యాలి. మీరు దేవుని బిడ్డలైనట్టయితే ఈ ప్రార్థన చేయటం ద్వారా దయచేసి మాకు ఉత్తరము రాస్తూ మాకు మీరు తెలియపరిచినట్టయితే మేము మీతో పాటు కలిసి దేవుని యందు ఆనందించడానికి మీరు మాకు అవకాశం ఇస్తారు. కాబట్టి దయచేసి మరి స్క్రీన్ మీద వచ్చేటువంటి అడ్రస్, ఈమెయిల్ అడ్రస్కైనా మీరు ఈమెయిల్ రాయొచ్చు, లేకపోతే మాకు మామూలు ఉత్తరం రాయొచ్చు. కానీ దయచేసి మాకు తెలియపరచండి. మీతో పాటు మీ కొరకు ప్రార్థన చేయడానికి, దేవుని యందు ఆనందించడానికి మాకు సమయం కలిగించమని మనవి చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని ఎంతగానో ఆశీర్వదించును గాక. ఆమేన్.